నమస్కారం. K4 టీవీకి స్వాగతం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి 4 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. నారా భువనేశ్వరి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పట్టుదల, దృఢ సంకల్పంతో ఉంటే విజయం మన సొంతమవుతుందని, ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడితే ఏదైనా సాధించవచ్చునని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని చెప్పారు. విజయానికి షార్ట్ కట్ లేదని, విద్యార్థి దశ నుంచే లక్ష్యంతో ముందుకెళ్తే అద్భుతాలు సృష్టించవచ్చు అని అన్నారు. ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితమయ్యేవాళ్లని, తర్వాత పరిస్థితులు మారి అన్ని రంగాల్లోనూ మహిళలు ముందున్నారని అన్నారు. మహిళలు తలుసుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని, ఐటీ రంగంలో కూడా మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా కుప్పం డిగ్రీ కాలేజ్ ఆవరణలో ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలని విద్యార్థుల కోరగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని భువనేశ్వరి హామీ ఇచ్చారు. అనంతరం కాలేజీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం మరియు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. అండ్ ఇంకొకటి, మీరు ఎప్పుడు జీవితంలో మీరు మర్చిపోకూడదు, ఫ్యాకల్టీ మెంబర్స్, టీచర్స్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. వాళ్ళ కిందే మీ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్ యు ఆర్ అండర్ ద ఫ్యాకల్టీ. ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ టీచర్స్, యువర్ ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్, head of the departments. That is very important. You have to, don't criticize behind their back. వాళ్ళలో తప్పు కాదు, మనలో కూడా ఉంటాయి తప్పులు. And don't laugh at them. There are, if you show one finger, మీరు ఒకేళ్ళు ఎత్తితే ఒకని చూపించటానికి 4 ఏళ్ళు మనకి చూపిస్తుంది. ఇట్ ఈస్ అ రిమైండర్ దట్ వీఆర్ నో గ్రేట్. We are also criticizing our own self, and never ever try to fool anyone. That means you are making a big fool of yourself. So I'm just saying, idanta iyanni nenu edurukunnanu, konni nenu chesanu kuda. I mean, with all that what I have done, mistakes నేను కూడా చేశాను. ఆ మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకున్నాను. అదే మీ అందరికి కూడా బోధన చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ సో ఐఎమ్ నాట్ బోరింగ్ యూ. మీ అందరిని బోర్ కొట్టలేదని నేను అనుకుంటున్నాను. బికాస్ మీరు అనుకోవచ్చు, ప్రిన్సిపల్ గారు అదే మాట్లాడుతున్నారు, టీచర్ గారు అదే చెప్తారు, ఇప్పుడు భువనేశ్వర్ గారు వచ్చి అదే మాట్లాడుతున్నారని. అండ్ ఐ హోప్ సో ఐఎమ్ నాట్ బోరింగ్ యూ ఆల్, ఎస్పెషలీ girls, women. I have a very soft corner for you all, because I want to remind you, మీరందరూ తక్కువ కాదు. ఒకప్పుడు ఉండేది ఆ మైండ్ బ్లాక్, ఆడపిల్ల ఇల్లు దాటి వెళ్ళకూడదు అని. బట్ నాకు ఎప్పుడు సంతోషంగా ఉందంటే, వెన్ ఐ సీ గర్ల్స్, ఉమెన్ బికమింగ్ ద CEO of companies, CFOs, COOs, all of them, that gives me a lot of pleasure. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మీరు ఐటీ ఉద్యోగాలకు కూడా ఆడపిల్లలు వెళ్తున్నారు. మీరు ఆ బ్యాగ్ తగిలించుకుని రోడ్డు మీద నేను చూస్తాను, కొంతమంది ఆడపిల్లలు ఆ బ్యాగ్ తగిలించుకుని మొగాళ్ళతో సమానంగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారంటే, ఎస్, వీఆర్ నో లెస్ అనేది నాకే అనిపిస్తుంది. అంటే ఇంకా ఐ కెన్ ఇమాజిన్ హౌ youth must be feeling. So once again, మీ అందరికి ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ విచ్ ఐ am seeing in my life. నా జీవితంలో ఒకటి చాలా చూస్తున్నాను. మీ అందరు కూడా ఆ ప్రెషర్స్ చాలా మీరు అందరూ ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్స్ ఆర్ ఆల్ దట్, అది ఒక్క సమయంలోనే వాడండి. ఎందుకంటే ఈ ఫోన్స్ వచ్చి, ఈ యూట్యూబ్స్ ఆర్ సోషల్ మీడియా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మిమ్మల్ని మీ కుటుంబం నుంచి దూరం చేస్తుంది. ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు అ హ్యాబిట్. అదొక హ్యాబిట్ కింద మీరు తీసుకోబాకండి. యు ఆల్ షుడ్ బి ఫోకస్డ్.
ఇంటికి అడుగు పెట్టామంటే మన తల్లిదండ్రులు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళతో మీరు స్పెండ్ చేసేది ఆ సంతోషం మీరు కుటుంబానికి ఇస్తారు. ప్లస్ ఇట్ విల్ మేక్ యూ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఫ్యామిలీస్, ఎంతో కుటుంబాలు చాలా దూరం అవుతున్నారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, సగం సేపు ఆ ఫోన్లో మునిగి. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, తప్పదు, యూ నీడ్ అ ఫోన్, సెల్ ఫోన్, బట్ డోంట్ మిస్యూజ్ ఇట్ బియాండ్ అ పాయింట్. దట్ ఈస్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ టు ద యూత్. అండ్ ఇంకొకటి, డ్రగ్స్, గంజాయి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. అది యువకుల్ని, యువతుల్ని, ఐ మీన్ ద ఉమెన్ ఫోక్ని కూడా నాశనం చేసేది డ్రగ్స్, గంజాయి. డోంట్ గెట్, మీరందరూ చాలామంది మిమ్మల్ని టెంప్ట్ చేస్తారు, ఎందుకంటే దాంతో మీ జీవితాల్ని నాశనం చేసి దాంతో వాళ్ళు డబ్బు కట్టుకుంటారు, మూట కట్టుకుంటారు మీ దగ్గర నుంచి అది లాక్కుని. ఆ గంజాయి తీసుకుని మీరు చాలా ఇన్నుంటారు, మీరు యంగ్స్టర్స్, మీరు చాలా చూసి ఉంటారు కూడా. దే లాట్ ఆఫ్ రేప్స్, లాట్ ఆఫ్ other things going on in this society because of drugs. Drugs has become a big menace in the society. So I request all the youth to be very careful. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గంజాయి గురించి. అండ్ దెన్ మీకు ఒక రోల్ మోడల్ అనేది మీరు పెట్టుకోవాలి జీవితంలో. ఆ రోల్ మోడల్, ఆ మనిషి ఎట్లా కింద నుంచి పైకి వెళ్ళాడు అతను ఆర్ ఆ లేడీ కానీ, వాళ్ళు దేంతో వీళ్ళు జీవితాల్లో వాళ్ళు అనుకుంది అచీవ్ చేశారు, అదే మనం ఫాలో అవుదాం. అదే ఫాలో అవుతే మమ్మల్ని ముందుకి తీసుకెళ్తుందని ఆ కాన్ఫిడెన్స్ మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు కూడా, మా నాన్నగారు, ఆయన పాలు అమ్ముకుని పొద్దున పూట తల్లిదండ్రులకి ఆయన హెల్ప్ చేసేవారు, పాలు అమ్ముకునేవారు. పాలు అమ్మిన తర్వాత ఆయన స్కూల్కి వెళ్ళేవారు, అట్లానే కాలేజ్కి వెళ్ళేవారు సైకిల్ తొక్కుంటా. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా, ఆయన కూడా అంతే. ఆయన కూడా అట్లానే రోజు 7-10 కిలోమీటర్స్ ఆయన నడిచి, ఆయన స్ట్రీట్ లైట్స్ కింద, అప్పుడు కరెంటు ఉండేది కాదు, ఆ రోడ్ లైట్ల కింద ఆయన కూర్చుని చదువుకునేవారు. సో నేను ఎప్పుడు లోకేష్కి ఒక తల్లిగా నేను ఎప్పుడు గుర్తు చేస్తాను ఇట్లాంటి వాళ్ళని, ఏది నీకు ఫ్రీగా రాదు, వచ్చిందా, ఐ మీన్ నాట్ ఫ్రీ, విత్ యువర్ హార్డ్ వర్క్, రెస్పెక్ట్ దట్ ఓన్లీ విల్ టేక్ యూ ఫార్వర్డ్. సో మిమ్మల్ని అందరినీ మీరు అదృష్టంగా భావించాలి కూడా. మీరు ఇవాళ ఈ కాలేజ్లో చదువుకుంటున్నారు, అది మీ తల్లిదండ్రుల గురించి. సో ఫస్ట్ మీరందరూ తల్లి, తండ్రి, గురు, వీళ్ళందరినీ మీరందరూ రెస్పెక్ట్ చేయాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.